అమ్మ రిబ్బన్ పకోడీకి పెసరపప్పుతో చేద్దామని పెసరపప్పు ఒక కప్పు ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఇంగ వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేద్దామని అనుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు ఒక రకంగా ఉండాలంటే. నేను ఈసారి పచ్చిమిరపకాయలే వేద్దాం అనుకుంటున్నానమ్మా. మిక్సీ వేసి వడపోసి పప్పు ఉడికాక కలిపేటప్పుడు చూపిస్తా. ఓకే అమ్మా. అమ్మ పెసరపప్పుతోటి గుల్ల పకోడీ అంటే రిబ్బన్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఒక డబ్బాడు పప్పు ఉడకబెట్టాను, పెసరపప్పు ముద్దపప్పులాగా ఇంగ వేసి ఉడకబెట్టాను. ఆ తర్వాత ఒక డబ్బాకి 7 డబ్బాల బియ్యం నీడను ఆరబెట్టి పట్టించాను. 7 డబ్బాలంటే 2 కిలోలు అన్నమాట. 2-3 స్పూన్లు వాము, 2 పెద్ద స్పూన్లు వెన్న, తెల్ల నువ్వులు ఒక 100 గ్రాములు, 100 గ్రాములు పచ్చిమిరకాయలను ఉప్పు కలిపి మిక్సీ వేసి వడపోసుకొచ్చేసాను. ఇవన్నీ కలిపేసేసుకుంటే పిండి రెడీ అయిపోద్దమ్మా, మనం చేసుకోవటమేను. ఓకే అమ్మా, కలిపాక చూపిస్తాను. జై శ్రీరామ్. అమ్మ పిండి ఇలా కలిపాను. ఒకటి వేసి చూద్దాం అసలు ఎట్లా వస్తాయో. నూనె కాగింది, నూనె పెట్టుకున్నాను పొయ్యి మీద. రెండో చేత్తో ఈ జల్లెడితో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అందుకని స్టాండ్లో పెట్టాను ఫోను. పొడవుగా రాలేదు, ఏంటో పొట్టి పొట్టిగా వస్తానండి. అమ్మ పెసరపప్పుతో గుల్ల పకోడీ చాలా బాగా వచ్చింది. కాకపోతే పొడవు రాలేదు, కానీ కొంచెం కొంచెం పొడవే వచ్చినాయి. చాలా మరమరలాడతా చాలా బాగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీకు నచ్చితే చేసుకోవచ్చు. ఓకే అమ్మ, జై శ్రీరామ.